అమెరికా 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 ఏ వార్త చూసినా కూడా అమెరికా చుట్టే తిరుగుతుందా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఏదో ఒక దాంట్లో అమెరికాకి సంబంధించిన వార్త రోజు చక్కర్లు కొడుతూనే ఉంది. మొన్నటిని విమానం, ఇంకా ఆ తర్వాత హెలికాప్టర్, రక్షణ శాఖకు సంబంధించిన హెలికాప్టర్, ఇవి రెండు కూడా ఒక నదిలో కూలిపోవడం, ఆ తర్వాత 64 మంది అంటే ప్యాసింజర్ విమానంలో ఉన్న ప్రయాణికులు కావచ్చు, వాళ్ళ స్టాఫ్ కావచ్చు, అట్లనే హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నటువంటి అందరినీ కలిపితే 64 మంది పూర్తిగా ఈ రెండు విమానాలు ఒకేసారి ల్యాండ్ అయ్యే క్రమంలో రెండు క్రాష్ అవ్వడం, ఆ తర్వాత ఒక నదిలో పడిపోవడం. అసలు పూర్తిగా ఇంతవరకు కూడా అందరి మృతదేహాలు దొరకనటువంటి పరిస్థితి ఉందంటే ఎంత దారుణమైన సంఘటన మనం చూడొచ్చు. జనరల్లీ అయితే అమెరికాలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అసలు జరగవు. చాలా పకడ్బందీగా ఆర్ టెక్నాలజీ వైజ్గా కూడా చాలా మట్టుకైతే వాళ్ళు చాలా కాన్షియస్గా ఉంటారు అండ్ ప్లాన్డ్గా ఉంటారు. ఇట్లాంటివే మనం వింటూ ఉన్నాం. అగైన్ ఇప్పుడు మరో ఇన్సిడెంట్ జరిగింది. ఇట్లనే ఒక విమానం కుప్పకూలిన పరిస్థితి, అది కూడా అగైన్ అమెరికాలోనే విమానం కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఏ నదినో ఎక్కడో కాదు, ఏకంగా నివాస ప్రాంతాల మీదనే విమానం కుప్పకూలింది. అది పెన్సిల్వేనియాలో జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు అందరినీ షాక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఘటన తర్వాత ఇంకో ఘటన అసలు జరిగి 2 రోజులు కూడా కాలే. మొన్ననే ఈ వాషింగ్టన్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. అసలు దాన్ని మర్చిపోకంటే ముందే మళ్ళీ పెన్సిల్వేనియాలో అగైన్ ఇట్లాంటి విమాన దుర్ఘటన జరగడం, ఇప్పుడైతే ఏకంగా నివాస ప్రాంతాల మీదనే పూర్తిగా ఈ విమానం పడిపోవడం, అందులో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా అసలు బతికే ఛాన్స్ అసలే లేదు. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున, అంటే ఇంధనం కావచ్చు, లేదంటే అంత హైట్ నుంచి కింద పడిపోయిన తర్వాత ఇంకా ఏం మిగులుతుంది. అత్యంత ఘోరమైన సంఘటన ఇది. సో ఇది పెన్సిల్వేనియాలో జరిగినటువంటి సంఘటన. ఇప్పుడు నివాస ప్రాంతాల మీద కూలింది కాబట్టి ఆ నివాసంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఎంతమంది చనిపోయి ఉంటారో ఆర్ ఎంతమంది గాయపడి ఉంటారో అనే లెక్కలు తేల్చే పనిలో ఇప్పుడు అందరూ పడ్డ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ అమెరికాలో ఇట్లాంటి వరుస ఇన్సిడెంట్ ఇప్పుడు షేక్ చేస్తున్నాయి ఆర్ షాక్కి గురి చేస్తున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా మనకు తెలుసు, లాస్ ఏంజల్స్లో మొన్న అసలు మంటలు పూర్తిగా ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఎక్కడో చోట కాలిఫోర్నియా కావచ్చు, లేకపోతే ఇట్లా లాస్ ఏంజల్స్ కావచ్చు, ఈ హాలీవుడ్కి సంబంధించిన పెద్ద పెద్ద స్టార్ల ఇండ్లు కూడా అగ్నికి పూర్తిగా ఆహుతైన సిచ్యువేషన్స్కి సంబంధించిన వార్తలు మనం వరుసగా చూసాం. 15-20 రోజుల పాటు ఆ కార్ చిచ్చు పూర్తిగా అమెరికాని ఒక రకంగా షేక్ చేసింది అనుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు అగైన్ ఈ మొన్న జరిగినటువంటి విమాన సంఘటన, ఆ తర్వాత ఈరోజు ఏకంగా పెన్సిల్వేనియాలో ఒక నివాస ప్రాంతం మీదనే ఒక పూర్తిగా ఏరోప్లేన్ కుప్పకూలిపోయింది. అందులో ఒక్కరు బతికే ఛాన్స్ లేదు. పూర్తిగా నివాస ప్రాంతాల మీదనే విమానాలు పడ్డటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అమెరికా కాబట్టి అన్ని యాంగిల్స్ ఆలోచించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే దీని వెనకాల ఏమైనా కుట్ర దాగుందా? ఇప్పుడు వరుసగా మొన్న 2 రోజుల క్రితం జరిగింది, మళ్ళీ ఈరోజు 2 ఇన్సిడెంట్స్ ఒకదాని తర్వాత ఇంకోటి. సో ఆ దిశగా కూడా సెక్యూరిటీ వైజ్గా ఆర్ ఎక్కడైనా ల్యాబ్స్ ఉన్నాయా, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, విమానాలని ఎవరైనా టార్గెట్ చేసుకున్నారా ఏంటి అనేది చూడాల్సిందే. ఎందుకంటే మొన్ననే ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఆయన వార్తలు కోకొల్లలుగా వస్తూనే ఉన్నాయి. చాలా వాటి మీద, చాలా ఫైల్స్ మీద ఆయన సంతకాలు చేస్తున్నారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి డిసిషన్స్ చాలా ఫాస్ట్గా తీసుకుంటున్నారు. ఇట్లాంటి వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పుడు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్లే జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. మరి దీని వెనకాల ఏమైనా కుట్ర దాగుందా అనే కోణంలో కూడా అమెరికా సర్కార్ ఒక రకంగా దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. అండ్ ట్రంప్ కూడా దీని మీద నివేదిక కోరినట్టుగా కూడా సమాచారం. కానీ అత్యంత బాధాకరం, ఇట్లా విమానాలు చాలా ఫాస్ట్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికని ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా ప్రయాణికులు డబ్బు పోతే పోయింది కానీ టైం సేవ్ అవుతుంది, తొందరగా చేరుకుంటాం అనే దాంట్లో అమెరికాలో చాలా కామన్గా, అంటే అమెరికా అనేది చాలా పెద్దది. సో అందులో మళ్ళా కొన్ని స్టేట్స్ చాలా దూరంగానే ఉంటాయి. వాటన్నిటినీ కూడా చేరుకోవాలంటే చాలా కామన్గా ఇట్లా విమానాలనే వెళ్తూ ఉంటారు. అట్లాంటి విమానాలనే మరి ఎవరైనా టార్గెట్ చేశారా ఏంటి అనేది కూడా ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టినట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఇందులో ఈ ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లో మరి ఎంతమంది చనిపోయారు, నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది కూడా
ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. విమానం అనగానే మనకు తెలుసు మినిమం అయితే 50 నుంచి 60 మంది డెఫినెట్లీ ఉంటారు. నివాస ప్రాంతాల మీద పడ్డది కాబట్టి ఇంకా 10-20 మందో, అందులో కూడా మేబీ చనిపోయిన వాళ్ళు, గాయపడే వాళ్ళు ఉండొచ్చు. సో ఈనాన్ యావరేజ్గా మాత్రం 60 నుంచి 70 మంది చనిపోయే అవకాశం ఉందని ఇప్పుడు వార్తలు అయితే వస్తున్న సిచ్యువేషన్ ఉంది.